హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడిగంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. బాలు సురేంద్రకి సారీ చెప్పాల్సిందే అని అన్న మనోజ్, ప్రభావతి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ప్రభావతి రోహిణి ప్రెగ్నెంట్ అయిందని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. తీరా రోహిణి హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత తను ప్రెగ్నెంట్ కాదు అని చెప్తుంది. అప్పుడు బాలు, ఓ బామ్మావతి, ఇప్పటి వరకు నీ పెద్ద కోడలు ప్రెగ్నెంట్ అయిందని ఆకాశంలోకి వెళ్లి మరీ డాన్సులు వేశావు. కానీ ఇప్పుడు ఈ పార్లర్ అమ్మ చెప్పిన విషయం వినగానే ఒక్కసారిగా టప్పని కిందకి నేల మీద పడ్డావు. ఇప్పుడు అర్థమైందా? ఏది కన్ఫర్మ్ అవ్వకుండా అంతలాగా సంబరపడిపోకూడదు, అంతలాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, సంతోషపడిపోకూడదు అని అంటాడు. అప్పుడు ప్రభావతి, నాకేం తెలుసు ఇలా జరుగుతుందని, నేను నిజంగానే రోహిణి తల్లి కాబోతుంది అనుకున్నాను అని అంటుంది. అప్పుడు కామాక్షి, నువ్వు చెప్పిన విధానంకి నేను నిజంగానే రోహిణి తల్లి కాబోతోందని నమ్మేసి మరి మామిడి పళ్ళను కూడా తీసుకొని వచ్చాను. సరేలే మీనా, నువ్వు కూడా ఆ మామిడి పళ్ళను తిను. త్వరలోనే నువ్వు రోహిణి ఇద్దరు తల్లి కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు ప్రభావతి, ముందు మాత్రం నా పెద్ద కొడలు రోహిణి మాత్రమే తల్లి కావాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ప్రభావతికి చిన్న కొడలు శృతి గుర్తుకు వస్తుంది. అలా తన గదిలోకి వెళ్లి శృతికి కాల్ చేస్తుంది. అప్పుడు శృతి, ఇదేంటి ఈవిడ నాకిప్పుడు కాల్ చేస్తోంది అని కాల్ ని లిఫ్ట్ చేసి, హలో ఆంటీ అని అంటుంది. అప్పుడు ప్రభావతి, అమ్మా శృతి, ఏం చేస్తున్నావు, బాగున్నావా అమ్మా అని అంటుంది. అప్పుడు శృతి, నేను బాగానే ఉన్నానాంటీ, మీరేంటి నాకు కాల్ చేశారు అని అంటుంది. శృతి పెట్టుకున్న లాంటి నీలూస్ కలెక్షన్ రోజ్ గోల్డ్ ప్లేటెడ్ యాడ్ స్టడెడ్ అడ్జస్టబుల్ ఫింగర్ రింగ్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు ప్రభావతి, అంటే అమ్మ, అది నిన్ను రవిని మన ఇంటికి రమ్మని చెప్దామని కాల్ చేశానమ్మా అని అంటుంది. అప్పుడు శృతి, నేను ఆ ఇంటికి రానాంటీ అని అంటుంది. అప్పుడు ప్రభావతి, అదేంటమ్మా శృతి అలా అంటున్నావు అని అంటుంది. అప్పుడు శృతి, మరింకేమనాలాంటి, ఆ బాలు ఉన్న ఇంటికి నేను అసలు రాను అని అంటుంది. అప్పుడు ప్రభావతి, వాడి భార్యని దొంగ అని అన్నందుకు వాడికి కోపం వచ్చి ఏదో కోపంలో అలా అన్నాడమ్మా. నేను వాడు తప్పు చేయలేదు అనడం లేదు, వాడు ఆవేశంలో అలాగా మీ నాన్నగారిని కొట్టడం మాత్రం తప్పే. దానికి నువ్వు ఇలాగా మన ఇంటికి రాకుండా నీ పుట్టింట్లోనే ఉండడం కరెక్ట్ కాదు కదమ్మా అని అంటుంది. అప్పుడు శృతి, ఎంత కోపంలో ఉన్నా కానీ పెద్దవాళ్ళని అలా కొట్టడం తప్పే కదా ఆంటీ, నేను అంకుల్ని కొడితే మీకెలా ఉంటుంది అని అంటుంది. ఆ మాట వినగానే ప్రభావతి ఆశ్చర్యపోతుంది. అమ్మో, ఈ శృతి మామూలుది కాదు, నేను ఏమో అనుకున్నాను కానీ గడుసు పిల్లే అని అనుకొని సైలెంట్ గా సరేనమ్మా శృతి అని కాల్ ని కట్ చేస్తుంది. ఆ తరువాత కాసేపటికి సత్యం వాళ్ళ ఇంటికి కొరియర్ వస్తుంది. అప్పుడు అతను వచ్చి, మేడం కొరియర్ అని అంటాడు. అప్పుడు మీనా, ఎవరికి కొరియర్ వచ్చింది అని అంటుంది. అప్పుడు ఆ కొరియర్ అతను, రవి అన్న పేరు మీద కొరియర్ వచ్చిందండి అని అంటాడు. అప్పుడు సత్యం, అమ్మ మీనా, రవినంట పిలువమ్మ, రవికి కొరియర్ వచ్చిందంట అని అంటాడు. అప్పుడు మీనా ఆ కొరియర్ ని తీసుకొని వచ్చి, మావయ్య గారు, రవి శృతిలు ఇద్దరు ఇంట్లో లేరు కదా అని అంటుంది. అప్పుడు సత్యం, అవును కదమ్మా అని బాధపడుతూ ఉంటాడు. ప్రభావతి కూడా అక్కడికి వచ్చి, ఎడి రవి వచ్చాడా, రవి అన్న పేరు వినిపించిందే అని చుట్టుపక్కలంతా వెతుక్కుంటూ ఉంటుంది. అలా రవి శృతిలు ఇంట్లో లేరని ప్రభావతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు మనోజ్, ఇదంతా ఈ బాలుగాడి కారణంగానే, ఈ బాలు వెళ్ళి ఆ సురేంద్రకి సారీ చెప్పేస్తే ఈ గొడవలన్నీ సర్దుమణిగిపోతాయి అని అంటాడు. అప్పుడు బాలు, నేనా ఆ సురేంద్రకి సారీ చెప్పడమా, అస్సలు జరగని పని అని అంటాడు. అప్పుడు ప్రభావతి, నువ్వు ఆయనకి సారీ చెప్తే తప్పేముందిరా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా కొడుకు కొడలు తిరిగి మళ్ళీ నా ఇంటికి రావాలి అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.